డబుల్ బెడ్రూమ్ ఇల్లు రానోళ్లు బాధపడుతుండగా వచ్చినోళ్లు మాత్రం నానా అవస్థలు పడుతున్నారు. ఆఖరికి వాటిలో ఉండలేని పరిస్థితి నెలకొందని బాధితులు వాపోతున్నారు. ఇల్లు పొందిన వారిలో కొందరు ఇప్పటికే వెళ్లి ఉంటుండగా కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ వెళ్లిపోతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలోని మహాలక్ష్మివాడ నాగనాయిపేట సమీపంలో నిర్మించిన పేదలకు పంపిణీ చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కనీస సౌకర్యాలు కరువయ్యాయని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పొందిన లబ్ధిదారులు 6 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు తాగునీటి వసతి కల్పించడం లేదని వాపోతున్నారు. ఇందులో సుమారు 1015 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులు కేటాయించారు. 6 నెలలుగా C2 బ్లాక్ లో నీటి సరఫరా జరగక తాగేందుకు మంచినీరు పక్కనే పెడితే కాలకృత్యాలకు తీర్చుకునేందుకు నానా అవస్థలు పడుతున్నామన్నారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 42 బ్లాక్లకు ఉదయం 1 గంట సాయంత్రం 1 గంట చొప్పున నీటిని సరఫరా చేస్తున్నామన్నారు. ఏదైనా కారణం చేత నీరు సరఫరా చేసే పైపులు పాడవుతే ఆ రోజు కష్టాలు వర్ణాతీతం అంటున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ప్రాంగణంలోని చేతి పంపే వీరికి దిక్కవుతోంది. ఈ సమస్యలపై గ్రీవెన్స్ లో పలుసార్లు కలెక్టర్ కు కలిసి సమస్యలు వివరించిన ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించకుంటే త్వరలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తామని బాధితులు పేర్కొన్నారు. కాలు చేతులు లేవు, ముసలోళ్ళం, మేము ఎక్కడ బతకాలి? నీళ్ళు లేవు, మేము కొనుక్కొని నీళ్ళు తాగుతున్నాం. ఎంతకని కొనుక్కుంటాం? లేని వాళ్ళము సార్, మీరే బతకాలని చెయ్యండి మా ముసలోళ్ళం. లేదంటే ఆడన్నా ఆడనే పోయి ఉంటాం. ఇక సార్ దగ్గరనే, కలెక్టర్ ఆఫీస్ దగ్గరనే ఉంటాయి. ఇక మేమంతా పోయి నువ్వే సారు, నువ్వే మంచి. సార్, మేము మహాలక్ష్మివాడ డబల్ బెడ్రూమ్ నుంచి మాట్లాడుతున్నాం సార్. మాకు వాటర్ ప్రాబ్లమ్ ఉంది, బాగా ఇబ్బంది ఉంది. ఎందుకంటే పోయి చెరువుల దగ్గర స్నానాలు చేసే పొజిషన్ వస్తుంది. పిల్లలను తీసుకొని చెరువుల దగ్గర పోవాలన్నా భయం పడుతుంది. ఎందుకంటే సడన్గా కాలు జారి పడేనంటే లేని పరేషాన్ మాకు. ఆ ఇల్లు ఇచ్చిండ్రంటే ఇచ్చిండ్రు, అంతేగాని దాంట్లో ఏం సౌలత్ ఉన్నది? నా ఒక వాటర్ సౌలత్ లేదు, మళ్ళీ రోడ్డు చక్కగా లేదు, కరెంటు చక్కగా లేదు. మళ్ళీ పోనీ మీరు వచ్చి ఏమన్నా చేస్తుండ్రా, కౌన్సిలర్లకు ఫోన్ చేస్తే అమ్మ ఇచ్చిండ్రు అంటే ఇచ్చిండ్రు అని అంటుండ్రు అంతే. కానీ ఎవ్వరు వస్తలేరు. మళ్ళీ అమ్మ మీకు ఎట్లున్నది ఏమున్నదని ఎవ్వరు అడుగుతలేరు, చేస్తలేరు. మళ్ళీ ఎట్లా ఉంటాం సార్? మీరు ఒకవేళ వచ్చి చూసి మంచిగా చేపిస్తా అంటే ఓకే సార్, లేదంటే మేము సీదా పోయి కలెక్టర్కి కంప్లైంట్ ఇస్తాము. మొత్తం అందరం కూర్చొని అలా ధర్నా చేస్తాము, అందరం ఆడనే కూర్చుంటాము ఎన్ని రోజులన్నా. కానీ ఇక మేము ఇళ్ళల్లో ఉండలేకపోతున్నాం, ఆ ఎండకి ఉండలేకపోతున్నాం. ఒకటి ఎండ అంటే పోనీ అది న్యాచురల్, కానీ ఈ వాటర్ అయితే ఉండాలి కదా. వాటర్ ఉంటే ఏదైనా పని అవుతుంది, ఏ పని అవుతుంది. బాసల్లో మనం అన్నీ కిరాయి బయట కట్టుకోకుండా వచ్చి ఇలా ఉంటున్నామంటే అది వేరే. కానీ బయట కిరాయి ఉన్నా కూడా మంచిగా ఉండే, అన్నీ వాటర్ సౌలత్, కరెంట్ సౌలత్ అన్నీ ఉండే. కానీ కిరాయి కట్టకున్నా కూడా ఇదైతే ఏది అన్నీ కొనుక్కునుడే ఉన్నది సైడ్కి. అది ఏం లాభం? కిరాయి పైసలు ఇక్కడ పెట్టుడే ఉన్నది తప్ప మాకు ఏది మంచిగా ఉన్నది అని అన్నది లేదు. ఇచ్చిండ్రంటే ఇచ్చిండ్రు అంతే సార్. కానీ మీరు మాత్రం దయచేసి మాకు మాత్రం ఎట్లయినా మీరు చేపిస్తారని మాకు కొంచెం ఆశ ఉన్నది. లేదంటే మేము కలెక్టర్ దగ్గరికి పోయి మాత్రం కూర్చుంటాం, ధర్నా చేస్తాం. అందరం ఫ్లాట్ వాళ్ళు అందరు వచ్చిండ్రు సార్, అందరు వచ్చిండ్రు, అందరు ఇది చేస్తుండ్రు, అందరూ మస్తు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి సార్. కొంచెం మాత్రం మీరు చేయండి ప్లీజ్ సార్. ఇక్కడ బోర్డు ఉన్నది గవర్నమెంట్ది, కావాలంటే అక్కడ ఒకటి సెప్టీ ట్యాంక్ వేసినా కూడా నడుస్తుంది సార్.